నాకెంతో సంతోషంగా ఉంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సువర్ణలక్ష్మి పూజ చాలా కఠినమైనది, కఠోరంగా ఉంటాయి ఈ పూజ యొక్క నియమాలు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. మీరు చిన్న పొరపాటు చేసినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుంది. ఈ బంగారం అసలు సిసలైనది కాకపోతే సర్వనాశనమైపోతారు, అందరూ నాశనమైపోతారు. కానీ బాబాగారు, మా దగ్గర నకిలీ నగలు ఎందుకుంటాయి? మేం వేసుకున్న ఆభరణాలన్నీ మేలిమి బంగారమే. నాకు తెలుసు మనోరమ్మ. పెళ్లి కూతురికి నకిలీ ఆభరణాలు చేయించి వేశారు. కానీ నేను నిర్ధారించుకోవాలి కదా, అదేంటంటే మీ శరీరాల మీద ఉన్న నగలు బంగారం కాకపోతే అది మీరు సువర్ణలక్ష్మికి చేస్తున్న ఘోర అవమానం అవుతుంది. లక్ష్మి ఆగ్రహిస్తుంది. ఆవిడ ఆగ్రహాన్ని తట్టుకోవడం మానవులకి అసాధ్యం. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, మీ ఒంటి మీద ఉన్నవన్నీ బంగారపు నగలే కదా అని. సరే సరే, మీరు మా మంచిగా చెప్తున్నారు బాబాగారు. కానీ నాకు చాలా స్పష్టంగా తెలుసు, మేం వేసుకున్న నగలన్నీ బంగారమే. అయితే నిశ్చింతగా ఉండొచ్చు. దిగో, ఈరోజు సువర్ణలక్ష్మి వీళ్ళ రూపాలలో మీ ఇంటికొచ్చింది. సరే, ఇక మనం పూజ మొదలు పెడదాం. అలాగే బాబాగారు. హోమాన్ని వెలిగించు, అగ్ని తీసుకో. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది పాండురంగా. అంటే బంగారు ఆభరణాలు ధరించినందుకు కాదు, పాండురంగా నీ కరుణా కటాక్షాల వలన ఈ రోజు ఈ ఇంట్లో ఉన్న మిగతా ఆడవాళ్ళతో సమానంగా నాకు గౌరవం దక్కింది. ఇంట్లో ఎవరూ అరుచుకోవడం లేదు, ఇల్లు ప్రశాంతంగా ఉంది. అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జోషతాం దేవి సర్వకామాశ్చ దేహి మే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాది గవేరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. ఏమిటి? ఏముందండి, కళ్ళార్పకుండా అట్టే చూస్తున్నారేంటి? అయ్యో, ఎవరైనా వింటే తప్పుగా అనుకుంటారండి. నీ మొహంలో కంగారు కనిపిస్తోంది. బంగారు నగలను చూస్తుంటే మీ మనసు మారుతోందా? లేదండి. ఏంటి తాము, ఏదో విలువైనది పోగొట్టుకున్నట్టు మొహం పెట్టారంటే మీరు తీవ్రంగా దేని గురించో ఆలోచిస్తున్నారు కదా దామగారు? అయ్యో పాపం అండి, పాపం. మీరు నన్ను అనుమానిస్తున్నారా గజా గారు? అయ్యో, నేను ఆవిడ ఉప్పు తిని బతుకుతున్నానండి. అలాగా? అయితే ఆవిడ కాపలా కాయండి, నేను మిమ్మల్ని కాపలా కాస్తాను. ఏమంటారు దాము? ఇది సువర్ణలక్ష్మి పూజని అక్కయ్య నాకు ఏడుస్తూ నగలిచ్చింది.
పూజ పూర్తయిన మరుక్షణం నా ఆభరణాలన్నీ తీసేసుకుంటుంది. జై జింగరోబా. జై జింగరోబా. దిగో, ఈ జలాన్ని తీసుకో. ఇప్పుడు ఈ జలాన్ని నువ్వు ఇక్కడున్న నలుగురు సువర్ణ లక్ష్ముల మీద చిలకరించు. ఆభరణాల మీద పడేలా చిలకరించాలి. ఇది సాధారణమైన జలం కాదు, జింగరోబా గారు ఇచ్చిన పవిత్రమైన జలం. జింగరోబా సమాధిలోకి వెళ్లే ముందు ఈ జలాన్ని నాకిచ్చారు. ఈ పవిత్ర జలం అద్భుతాలు చేస్తుంది. దీన్ని మామూలు పూజల్లో వాడి వృధా చెయ్యం. విశేషమైన సందర్భాల్లో ప్రాముఖ్యమైన భక్తుల కోసం ఉపయోగిస్తాం. ఈ జలం వైభవాన్ని, వైభోగాన్ని రెట్టింపు చేస్తుంది. ఇగో, ఇప్పుడు ఈ జలాన్ని అందరి ఆభరణాల మీద చిలకరించు. భైరవా, దిగుకు కాకివ్వు. ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. ఇప్పుడే ఇంట్లో భారీ విస్ఫోటనం జరుగుతుంది. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. ॐ शान्ति शान्ति शान्तिः. నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఏదో కీడు జరగబోతుందని అనిపిస్తోంది. సఖు తన పెళ్లిలో ఆభరణాలు వేసుకుంది కదా, అవన్నీ నకిలీవండి. దాము నాకు అందించిన సమాచారం నిజమో అబద్ధమో ఇప్పుడు తేలిపోతుంది.